నమస్తే, వెల్కమ్ టు గ్రేట్ ఆంధ్ర. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ జిఆర్ మహర్షి గారు. నమస్తే సార్. నమస్తే చంద్ర గారు. సార్, ఈరోజు లోకేష్ గారి బర్త్డే. మరి అభిమానులు అయితే అక్కడక్కడ సెలబ్రేషన్స్ చేస్తున్నారు, కానీ ఆయన ఎక్కడా కనబడట్లేదు. ఈ మధ్యనే కొన్ని రోజుల నుంచి గమనిస్తుంటే ఆయన ఎక్కడా కనిపించలేదు. అప్పుడెప్పుడో ఒక సమావేశం తప్పితే ఎందుకని ఆయన సడన్గా అలా కనిపించకుండా పోయింది? అప్పుడప్పుడు ఎందుకు అలా అవుతారు? ముందుగా లోకేష్ గారికి మనం జన్మదిన శుభాకాంక్షలు చెప్తాము. ఆ తర్వాత విషయం ఏంటంటే, ఇటు లోకేష్ కానీ అటు పవన్ కళ్యాణ్ కానీ వీళ్ళు సీరియస్ రాజకీయ నాయకులు కాదు. మీరు మాకు గమనించండి, వీళ్ళు ఎక్కువ పొలిటికల్ యాక్టివిటీలో ఉండరు, సడన్గా మాయమైపోతారు. సరే, ఈయన చంద్రబాబు గారి తర్వాత ఆయన స్థానాన్ని తీసుకుంటున్న ఈయన కూడా సీరియస్ లీడర్ కాదా? సీరియస్ లీడర్గా ఎదగాలి ఆయన ఇంకా. ఎందుకు అంటే సీరియస్ లీడర్ ఎప్పుడు కూడా ఇంక 2 నెలలు ఎలక్షన్లో ఉండగా ఏదో ఒక పొలిటికల్ యాక్టివిటీలో జనంలో ఉంటాడు. దగ్గరకు వచ్చింది కదా ఈ మధ్యకాలంలో యువకాలం అయిపోయిన తర్వాత పెద్దగా లేడు ఆయన యాక్టివ్గా. అంటే నేను ఏదో ఇంటర్నల్ పాలిటిక్స్ ఏదో చేస్తున్నాను అని అనుకోవచ్చు. అంటే అంతర్గత సమావేశాలు అవన్నీ ప్రెస్కి అవన్నీ బయటికి తెలియాల్సిన అవసరం లేదు కదా అని కూడా అనుకోవచ్చు. సరే, అది వాళ్ళ ఇష్టము. వీళ్ళిద్దరూ కూడా కామన్ లక్షణం ఏంటంటే, చంద్రబాబు ఎవరినైతే నమ్ముకుని ఉన్నాడో, పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ, వీళ్ళిద్దరూ కూడా సీరియస్ పొలిటీషియన్లు కాదు. సీరియస్ పొలిటీషియన్లు కాదు అంటే జనంలో ఉండాల్సిన అవసరము సందర్భం వచ్చినప్పుడు హఠాత్తుగా డిసప్పియర్ అయిపోతారు. పవన్ కళ్యాణ్ కూడా మీరు గమనించండి, చాలా రోజులైంది ఆయన కొంచెం యాక్టివిటీ వచ్చి ఎంతకాలం అయింది? చాలా రోజులు. ఇప్పుడు నేను నిన్నేదో అక్కడ అయోధ్యలో కనపడినాడు, కానీ ఆయన చూడక చాలా కాలం అయింది. లోకేష్ గారు అయోధ్యకు కూడా పోయినట్లేరు. ఆయన ఎక్కడున్నారో తెలియదు, ఆయన కనపడడు ఆయన. మరి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి ఈయనే అనుకుంటున్నారు కదా తెలుగుదేశం వాళ్ళు. ఈయనే అనుకోవడం ఏంటి? ఆయనే అంటే చంద్రబాబు ఒక రకంగా తన వారసుడిని ప్రకటించేసినాడు. ఆ పార్టీకి ఆయనే దిక్కు. మరి పార్టీకి అధ్యక్షుడు తర్వాత అధ్యక్షుడు అంతటి వాడు 2 నెలల్లో ఎన్నికలు పెట్టుకొని ఆయన ఎందుకు కనబడకుండా పోతాడు? ఎందుకు పొలిటికల్ అంటే ప్రజల యాక్టివిటీలోకి ఎందుకు ఉన్నాడు? చంద్రబాబు నాయుడు గారు పాపం ఈ వయసులో కూడా ఎక్కడో ఒక చోట ఏదో ఒక సభ పెట్టి ఏదో మాడుతూనే ఉన్నారు. మీరు గమనించండి, ఈ మధ్య వరుసగా ఏదో ఒక సభలో మాడుతూనే ఉన్నారు. ఆయనతో పాటు అయినా ఈయన ఉండొచ్చు, కానీ ఆయనతో పాటు ఈయన లేడు. పోనీ ఈయన సపరేట్గా ఏదో ఒక యాక్టివిటీలో ఉంటాడా అంటే అది లేదు. చంద్రబాబు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇది జరిగింది. మీకు సడన్గా ఈయన పార్టీని భుజాన వేసుకోవాల్సిన లోకేష్ సడన్గా కనబడకుండా పోయాడు. ఏదో ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నా, నేను లాయర్ల చుట్టూ తిరుగుతున్నా, ఇవన్నీ చెప్పాడు. కానీ ఒక 15 రోజుల పైగా ఆయన పెద్ద యాక్టివిటీ లేదు. ఇక 2 నెలలే ఎన్నికలు. ఈరోజు పేపర్లో వచ్చిన వార్తల ప్రకారం అయితే ఫిబ్రవరి ఆఖరికల్లా ఏదో ఎన్నికల కోడ్ వచ్చేస్తుంది, మార్చిలో కల్లా ఎలక్షను అని అంటున్నారు. అంటే వేగం అయిపోయింది, స్పీడ్ అయిపోయింది వర్క్ అంతా. ఈ స్పీడ్ అయిపోయినప్పుడు ఈ 175 నియోజకవర్గాలు, జనసేనతో అలయన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిటితో పాటు పూర్తిగా బాధ్యతలు తీసుకుని తానే కదా ముందు చక్కబెట్టాల్సింది. మరి ఆయనేమి న్యూస్లోనే లేడు. అంటే మీడియాకి ఇవ్వకూడదు, అసలు మీడియాకి ఆయన ఎక్కడున్నాడో వేరే కూడా చెప్పాల్సిన అవసరం లేదు అనుకుని ఉంటే అదొక పద్ధతి. లేదు, ఆయన పూర్తిగా రెస్ట్లో ఉన్నాడు, ప్రశాంతంగా ఉన్నాడు అంటే ఈరోజు పుట్టినరోజు కాబట్టి ఆయన కుటుంబంతో హాయిగా గడుపుకోవచ్చు, దానికి ఏం కాదు. కానీ ఇప్పుడు పొలిటీషియన్లు పుట్టినరోజులు ఎన్నికల సమయానికి వచ్చినప్పుడు అదొక అడావుడి ఈవెంట్ కదా. అవును, దాన్ని ఒక ఈవెంట్ చేయాలి. ఆయన ఈవెంట్ చేస్తే అప్పుడు పొలిటికల్ యాక్టివిటీ గ్రావిటీ పెరుగుతుంది. అలా కాకుండా అది మా పర్సనల్ అనుకుంటే, మీ పర్సనల్ ఏమీ లేదు, మీరు పబ్లిక్లోకి వచ్చేసారు. మీరు పబ్లిక్లోకి వచ్చేసినప్పుడు మీ పొలిటికల్ లైఫ్ మీన్స్ పబ్లిక్ లైఫ్. అది ఎప్పుడైతే వచ్చేసారో మీ పుట్టినరోజు ఇవన్నీ కూడా పబ్లిక్కే. ఇప్పుడు ఎక్కడెక్కడో ఊర్లలో అదేదో రాయదుర్గంలో ఎవరో ఈయన బర్త్డే చేసుకుంటున్నారు, ఏదో న్యూస్లో చూసాము. మరి రాయదుర్గంలో వాళ్ళకి ఏమి సంబంధం ఈయన బర్త్డే చేసుకోవడానికి? మీరు పబ్లిక్లోకి వచ్చారు కాబట్టి మీ బర్త్డే చేస్తున్నారు. అక్కడ మీరు పర్సనల్ అనుకుంటే మీ బర్త్డే ఎవరు చేయరు, మీ ఇంట్లో మీరు చేసుకోవాల్సింది, అంతే కదా. కాబట్టి లోకేష్కి ముందు నుంచి ఉన్న సమస్య జనంలో యాక్టివిటీ పెంచకపోవడం. కాబట్టి ఆయన ఇలాగే కొనసాగితే చంద్రబాబే ఆ భారాన్నంతా పవన్ కళ్యాణ్ని లోకేష్ని ఇద్దరిని చంద్రబాబే మోయాల్సి ఉంటుంది. మరి విజనరీ ఇంట్లోనే ఉన్నారు కదా, ఆయన చెప్పరా మరి కనబడుతూ ఉండాలి అని? చంద్రబాబు గారు విజనరీ అని అంతా మీడియా అంతా అనుకుంటుంటే మనం అనుకుంటున్నాము. ఆయన విజనరీ అయితే లాస్ట్ టైం బీజేపీతో ఎందుకు వ్యతిరేకిస్తాడు? నిన్న ఎందుకు బీజేపీ అంటే టెంపుల్ ఈవెంట్కి ఎవరైనా వెళ్ళొచ్చు, అది పొలిటికల్గా మనం చూడక్కర్లేదు. కానీ బీజేపీతో కనుక విభేదించకుండా ఉంటే 2019లో ఆయన విజనరీ అయ్యిండేవాడు. ఆయన ఏం చేశాడు? ఎంత అమాయకంగా కాంగ్రెస్ వస్తుందని నమ్మాడు ఆయన. మోడీకి ఏదో విపరీతమైన వ్యతిరేకత ఉంది, కాంగ్రెస్ గెలిచిపోతుంది అనే అమాయకత్వంతో కాంగ్రెస్తో జట్టు కట్టి ఇక్కడ ఓడిపోయి అక్కడ ఓడిపోయి
మోదీ ఈయన్ని ఎప్పటికీ నమ్మకుండా ఉండి ఇప్పుడు ఈయన పవన్ కళ్యాణ్ ఇద్దరు వెళ్ళి అక్కడ ఏమేమి మాట్లాడినారో అది పక్కన పెడితే వీళ్ళిద్దరూ కూడా ఎందుకు వెళ్ళారు అంటే బీజేపీని తమకు అనుకూలంగా మార్చుకోవడానికి, తమ అలయన్స్లో ఒక భాగస్వామిని చేయడానికి వాళ్ళు వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు అంటే రేపు మోడీ వస్తున్నాడనే సంకేతాలు చాలా బలంగా వినిపిస్తున్నాయి కాబట్టి సెంట్రల్లో రేపు ఆయన వస్తే మనకు ఒకవేళ ఇటు పొరపాటున అటు ఫలితాలు ఎటు వచ్చి ఎటు పోయినా కూడా సెంట్రల్లో ఆయన అండ ఉంటే మేలు అనేది ఇప్పుడు విజనరీ. ఈ 2019లో విజనరీ పోయింది ఆయనకి. కాబట్టి విజనరీ అవన్నీ ఏమిలా కాలం మనకు అనుకూలంగా ఉన్నప్పుడు మనం వేసే స్టెప్స్ అన్నీ కూడా మనకి అందరూ ఆహా ఓహో అంటుంటారు. మనం కాలం అనుకూలంగా లేనప్పుడు మనం వేసే ప్రతి స్టెప్పు రాంగ్ స్టెప్గా మారి మన నెత్తికి చుట్టుకుంటుంది అది. ఇద్దరు విచిత్రం ఏంటంటే కేసీఆర్ అలాగే చంద్రబాబు గారు ఇద్దరు అదే తప్పటడి వేశారు. ముందు ఆయన వేశారు, తర్వాత ఈయన వేశారు. మోడీతో తలపెట్టి ఇద్దరు మళ్ళీ కాంప్రమైజ్కి వచ్చే సిచ్యువేషన్ ఇద్దరికి వచ్చేసింది. కేసీఆర్ గారు తనకి ఎదురు లేదు అనుకున్నారు. ఎదురు లేదు అనుకున్న వాళ్ళకి ప్రజలు ఎదురు ఉంది అని చూపిస్తారు. అది ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి గొప్ప లక్షణం ఏమంటే అఫ్కోర్స్ ప్రజాస్వామ్యం ఎంతైనా చెడిపోవచ్చు, ఓటర్లు డబ్బు కమ్ముడిపోవచ్చు, డబ్బులు ఉన్న వాళ్ళే ఎన్నికల్లో పోటీ చేసే పరిస్థితి ఉండొచ్చు, మామూలు వాళ్ళు ఎవరు పోటీ చేయలేని పరిస్థితి ఉండొచ్చు. ఎన్ని ఉన్నా ఎలా ఉన్నా ఇప్పటికీ జనానికి సంబంధించిన తీర్పే విశిష్టంగా ఉంటుంది, ఒక విలక్షణంగా ఉంటుందన్నమాట. జనం ఎప్పుడూ కూడా అహంకారాన్ని భరించలేరు. అహంకారం ఎవరికి ఎక్కువైతే వాళ్ళకి దించేస్తారు. రైట్ సార్, మనం లోకేష్ గురించి మాట్లాడుకుంటున్నాం. ఆయన అయితే లోకేష్ గారు ఇప్పుడు 2 నెలల టైం ఉందని మాట్లాడుకున్నాం కదా, ఈ టైంలో అయినా కనీసం బాగా యాక్టివ్గా అంటే నేనే ముఖ్యమంత్రి స్థాయి వాడిని తర్వాత అని చెప్పుకునే విధంగా ఏమన్నా పని చేస్తారంటారా? అంటే ఎక్కువ సభలు పెట్టడం ఇదైతే అయిపోయింది, అంటే ఒక పాదయాత్ర అయితే ముగించారు. ఇంకా అలాంటిది ఏదైనా ఒక వినూత్న కార్యక్రమంతో వస్తారా, ఇంకేమైనా చేస్తారా? అంత యాక్టివిటీ, సీరియస్ యాక్టివిటీ చేయకపోతే వాళ్ళకే నష్టం. వాళ్ళు ఎంతసేపు ఏం ఆయుధంగా పెట్టుకుని ఉన్నారంటే జగన్ వ్యతిరేకత మనల్ని గెలిపించేస్తుంది. ఎక్కడ చూసినా ఉద్యోగులు, టీచర్లు, ఇంకా రకరకాల వర్గాల్లో జగన్కి విపరీతమైన వ్యతిరేకత ఉంది, అభివృద్ధి లేదు, ఇదంతా డబ్బులన్నీ బటన్ నొక్కి సప్పులు చేస్తున్నాడు, ఇవన్నీ చెప్తున్నారు కదా. ఈ ఆయుధంతో వాళ్ళు కనుక ఎన్నికలకు పోతే అయిపోతారు. ఎందుకంటే జగన్ తన సాలిడ్ ఓటు బ్యాంక్ని నిర్మించుకుని చాలా పకడ్బందీగా స్టెప్ బై స్టెప్ వెళ్తున్నాడు. ఎవరు ఓట్లు వేస్తారు, ఈ చర్చలు చేసేవాళ్ళు లేదా పేపర్లు చదివే మేధావులు వీళ్ళు ఓటింగ్కే పోరు అసలు సగం మంది. ఎవరైతే ఏటితో సంబంధం లేకుండా గ్యారంటీగా ఓట్లు వేస్తారో ఆ ఓట్ బ్యాంక్ని జగన్ కన్సాలిడేట్ చేసుకుంటున్నాడు. ఈ విషయం అర్థం కాకుండా వీళ్ళు ఆయన వ్యతిరేకత మనల్ని గెలిపిస్తుంది, మనకేముంది తిరగాల్సిన అవసరం ఏముంది అనుకుంటే కష్టమే. చంద్రబాబుకు తెలుసు అది. ఎక్కడో చంద్రబాబుకి అనుమానం ఉంది, కేవలం జగన్ వ్యతిరేకత మనల్ని గెలిపించదు, మనం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయని. అందుకని ఆయన విపరీతంగా తిరుగుతూ ఉంటాడు. ఈ అంటే వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉండడం కోసమే జనసేన అలయన్స్ని ఆయన మోసుకున్నాడు. రేపు జనసేన అలయన్స్ అనేది ఆయనకు తలకాయ నొప్పి. ఎందుకంటే ఎన్ని సీట్లు ఇవ్వాలో, ఏ సీట్లు అడుగుతారో, ఎక్కడెక్కడ నాయకులు జనసేనకు అభ్యర్థులు ఉన్నారో ఇదంతా సార్ట్అవుట్ చేసుకోవడం ఈ 2 నెలల కాలంలో చాలా కష్టం. ఇవన్నీ తెలియక కాదు ఆయనకు. చాణక్యుడు అంటారే, చాణక్యుడికి అన్నీ తెలుసు, కానీ ఒక్కొక్కసారి చాణక్యుడు కూడా తప్పులు చేస్తాడు. సరే, మరి లోకేష్ గారు అయితే పోనీ న్యూ ఇయర్కి రిజల్యూషన్ తీసుకున్నట్లుగా ఆయన బర్త్డే నుంచి అయినా అలాంటిది ఏదైనా తీసుకుని ఇంకా సీరియస్గా బాగా ప్రజల్లో ఉండే పని ఏదైనా మొదలు పెడతారేమో. ఇప్పుడు ఉన్న రాజకీయాల్లో విశ్రాంతి తీసుకునే వాళ్ళకు స్థానం లేదు. పగలు రాత్రి తిరిగే వాళ్ళకే ఇప్పుడు కేటీఆర్ ఓడిపోయినా సరే ఎట తిరుగుతున్నాడు ఆయన. హైదరాబాద్లో రోజు ఒక పార్టీ సమావేశం ఏదో ఒకటి పెట్టి ఇప్పుడు యాక్టివ్గానే ఉన్నాడు. మరి ఓడిపోయిన వాళ్ళే అంత యాక్టివ్గా ఉంటే నువ్వు రేపొద్దున ఎన్నికలకు 2 నెలలు ఎన్నికలకు పోయే వాళ్ళు ఎంత యాక్టివ్గా ఉండాలా? అది ఆయనే నిర్ణయించుకోవాలి. ఓకే సార్, థ్యాంక్ యూ.